నేను మీకు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఒక వీడియో అయితే మీకు వినిపించాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న టాపిక్ ఏదైనా ఉందంటే, రాజకీయ అంశం ఏదైనా ఉందంటే అది సినిమా థియేటర్ల గురించే. ఏదైతే జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు మూసేస్తామన్నారో దాని గురించి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ నలుగురు తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద సీరియస్ అవడం, థియేటర్ల ఓనర్ల మీద సీరియస్ అవడం చాలా రాద్ధాంతం అయితే జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటి వరకు కూడా మీరు సినిమా వాళ్ళు కనీసం ఎందుకని పలకరించడానికి రాలేదు, మర్యాదపూర్వకంగా ఎందుకు పలకరించలేదు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని అని ఆయన మాట్లాడటం, ఒక లేఖ రాయటం, ఇవన్నీ చాలా జరిగినాయి. కానీ వీటన్నిటికన్నా నిజంగా ఒకటి మీరు వినాలి, నేను వినిపించాలి. దాని గురించి ఒక వీడియో అయితే పవన్ కళ్యాణ్ గారిది తీసుకొచ్చాను, అది మీకు వినిపించబోతున్నాను. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు సరిపడా కంటెంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. కానీ ఫస్ట్ లైక్ చేయండి. మీలాగే చాలామందికి వీడియో చేరాలంటే మీరు లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్, నాకు మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం మీ బాధ్యత. కాబట్టి కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు ఒకసారి మనం మాట్లాడుకుందాం. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు నేను మీకు చెప్పనవసరంలా. గతంలోది చాలామంది మర్చిపోవచ్చు, ఎందుకంటే 3 సంవత్సరాలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మాట్లాడారు. కాబట్టి అలాంటి కొన్ని మాటలు అయితే కనుక నేను వినిపించాలనుకుంటున్నాను. అంటే ప్రజాప్రతినిధులు ఎక్కడున్నా కానీ వాళ్ళ మాటలు అయితే కనుక రికార్డెడ్గా ఉంటాయి. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు కొన్ని మాటలు మీకు వినిపించబోతున్నా. ఒక్కసారి విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. అభిప్రాయం చెప్పారు ఆయన. ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? ప్రైవేట్ పెట్టుబడితోటి అంటే మా పెట్టుబడితోటి, నిర్మాతల పెట్టుబడితోటి సినిమాలు తీస్తూ ఉంటే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటదేంటి? జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేస్తానంటారేంటి? జగన్మోహన్ రెడ్డి గారి పెత్తనం ఏంటి సినిమాల మీద అనే వ్యాఖ్యది. మీరు ఆలోచించండి లాజిక్. అలాంటప్పుడు వైసీపీ మద్దతుదారులు కూడా చాలా మంది ఉన్నారు. ఉదాహరణ మోహన్ బాబు గారే ఉన్నారు, మా సోదరులు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి అప్లై చేసిన రూలు, టికెట్లు మేము అమ్ముతా ఉన్నాం అంటే కష్టం మేము పడాలా, టికెట్లు మేము అమ్ముకోండి, మీరు పెట్టి అమ్ముకుంటారు, ఓకే. అప్పుడు రేపు పొద్దున మోహన్ బాబు గారి విద్యానికేతన్ స్కూల్ ఏదో ఉంది, 5,500 మంది విద్యార్థులు. అప్పుడు వాళ్ళది కూడా జాతీయం చేయండి అమ్మా, వాళ్ళది కూడా మీరు ఆన్లైన్లో. చాలా చిన్నది అనుకుంటున్నారేమో, కాదు. దీని బడ్జెట్ తక్కువేమో, దీని ప్రభావితం చాలా పెద్దది. ముఖ్యంగా వైసీపీ నాయకులకు చెప్తున్నాను, చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూడకండి, కాలిపోతారు, జాగ్రత్త. కాలిపోతారంట. చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూడకండి, కాలిపోతారు. వైసీపీ నాయకులకు మరీ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు తన నోటి నుంచి మాట్లాడిన మాటలు. ఎందుకని? చిత్రసీమకి మీకు సంబంధం ఏంటి? చిత్రసీమకని రాజకీయ సంబంధం ఏంటి? చిత్రసీమకి అంటే సినీ పరిశ్రమకని మీకు సంబంధం ఏంటి అని పవన్ కళ్యాణ్ గారు ఎకాబిగిన కొన్ని వ్యాఖ్యలు చాలా సీరియస్గా అయితే కనుక మాట్లాడటం జరిగింది. ఆ ఆణిముత్యాలు ఇవి. ముఖ్యంగా వైసీపీ నాయకులకు చెప్తున్నాను, వైసీపీ నాయకులకి చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూడకండి, కాలిపోతారు, జాగ్రత్త. కరెక్ట్. మీరు 1,00,000 కోట్లు సంపాదించచ్చా? మేము అడుక్కు తినాలి ఇక్కడ. విన్నాం కదా. ఇలాగ కొన్ని మాటలు అయితే మాట్లాడారు, చాలా ఉన్నాయి. ఇంకాను దిల్ రాజు గారు చూసి మీరు రెడ్డి గారే కదండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుకుని ఏదైనా ఒక పాయింట్ తేవచ్చు కదా అని అన్నారు. ఇప్పుడు ఉన్నది వాస్తవంగా ఆయన రెడ్డి, ఈయన రెడ్డి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపులు, అలాగే ఇప్పుడు జరుగుతున్నది కూడా కాపుల గురించే కదా. కాబట్టి కొన్ని విషయాలు అంటే అసలు వాస్తవంగా దిల్ రాజు గారు ఒక మాట మాట్లాడారు, మీరు ఎంతమంది తెలుసో తెలియదు. అసలు ఈ బంద్ అనేది జూన్ 1 నుంచి సినిమా థియేటర్లో బంద్ అన్న మాట ఎవరు మాట్లాడారు అంటే జనసేన నాయకుడే మాట్లాడేది అన్నాడు ఆయన. నిజంగా ఇది మరీ విడ్డూరం. కాబట్టి నేను అనేది ఏంటంటే, అంటే మనం ప్రభుత్వంలో లేం కాబట్టి, అప్పుడు ప్రభుత్వానికి మనకు సంబంధం లేదు కాబట్టి సినిమా పరిశ్రమ దాంతో మీకు సంబంధం ఏంటి? సినీ పరిశ్రమతోటి రాజకీయ సంబంధం ఏంటి? మేం పెట్టుబడులు పెట్టాలి, నిర్మాతలు పెట్టుబడులు పెట్టాలి, మేం ట్యాక్సులు కట్టాలి, మేం ట్యాక్సులు కడితే మా మీద మీ పెత్తనం ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా వ్యాఖ్యలు అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు ఎందుకు మరి? ఖచ్చితంగా ప్రభుత్వం కంట్రోల్ ఉండాలి సినీ పరిశ్రమ మీద, సినీ పరిశ్రమ కూడా ప్రభుత్వం ఉండాలి అని అంటున్నారు కదా. అని అంటున్న మాటలు వైసీపీ వాళ్ళు దాన్ని తిప్పుకొడుతున్నారు. ఈ వీడియో ఎక్కువగా వైసీపీ వాళ్ళు షేర్ అవుతుంది, ట్రోల్ అవుతుంది ఈ వీడియో ప్రస్తుతానికి. కాబట్టి ఇలాంటప్పుడు మనం మాట్లాడుతున్నామంటే కొన్ని మాటలు అప్పుడొక మాట ఇప్పుడొక మాట ఉండకూడదు అనేది దాని అర్థం.
కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కనుక సినిమా థియేటర్లు ఏ అయితే ఉన్నాయో ఆ థియేటర్లో ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ వాళ్ళకి న్యాయం జరుగుతులేదు. ఏదైతే మీరు ఇస్తున్న అద్దె ప్రాతిపదికన చెల్లిస్తుందేదో మాకు కనీసం ఆ సీట్లు కుట్టించుకోవడం కూడా సరిపోవట్లా థియేటర్లో. కాబట్టి అలా మాకు వద్దు. ఏదైతే మల్టీప్లెక్స్లో షేరింగ్ ఏదైతే పర్సంటేజ్ ఇస్తున్నారో ఆ పర్సంటేజ్ ఇవ్వండి, మేము హ్యాపీ. కాబట్టి థియేటర్లు బతకాలి అని అంటే కనుక ఖచ్చితంగా పర్సంటేజ్ అయితే ఇవ్వాలి. అంతేగాని సినిమా బ్రతకాలి, సినిమా థియేటర్లు ఉండాలంటే పర్సంటేజ్ ఇవ్వాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. ఎందుకని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. కావాలని ఏదైతే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ఉందో ఆ సినిమా ఆపడం కోసం కుట్ర చేశారని, కాబట్టి దాని వెనకాల జగన్ గారు ఉన్నారని ఒక నాయకుడు మాట్లాడాడు, ఇది వైసీపీ వాళ్ళు చేస్తారని ఒక నాయకుడు మాట్లాడాడు. ప్రభుత్వం లేని జగన్ గారు కూడా ఇంకా ఎలా చేస్తారండి? కాబట్టి ప్రభుత్వంలో లేడు ఆయన ఎలా చేస్తారో చేయరు. కాబట్టి ఆ నలుగురే అన్నారు కొంతమంది. ఆ నలుగురు అంటే ఎవరో సురేష్ బాబు గారు, అలాగే సునీల్ ఇంకొక ఆయన ఉన్నారు, తర్వాత దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు క్లియర్ కట్గా చెప్పారు నిన్న ఏమని, ఆ నలుగురితో నాకు సంబంధం లేదంటాడు అల్లు అరవింద్ గారు. తర్వాత దిల్ రాజు గారు చెప్పారు ఆ నలుగురితో నాకు సంబంధం లేదు, నాకు థియేటర్లు లేవంటారు. కాబట్టి ఇక్కడ జరుగుతుందండి, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపాలని ఎవరికీ లేదు, కానీ కావాలని ఎగ్జిబిటర్లో డిస్ట్రిబ్యూటర్లో మా బాధలు చెప్పుకోవడం కోసం ఆ మాట బయటకు వచ్చింది. కాబట్టి మా బాధలు మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి అని అయితే మాట్లాడారు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. కాబట్టి థియేటర్లు సరిగా ఉన్నాయా, థియేటర్ల మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయో మేము చెక్ చేస్తాం, అసలు ప్రభుత్వానికి థియేటర్ల సంబంధం ఏంటి కదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా నిర్మాతలు మాట్లాడే మాట ఏంటంటే రాజకీయంతో సినిమా పరిశ్రమ ముడిపెట్టొద్దు. అప్పుడు మీరన్న మాటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, రాజకీయంతో సినిమా పరిశ్రమ ముడిపెట్టొద్దు, సినిమా పరిశ్రమ చిత్ర పరిశ్రమ వేరు అని వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి మనల్ని కలవలేదు నిర్మాతలు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి తర్వాత మిమ్మల్ని కలవకపోవడం నన్ను అడిగితే కనుక అది ఎందుకు జరిగిందో తెలియదు, కానీ మొత్తాన్ని కలవాలి. యాక్చువల్గా అయితే కనుక ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఒక చిత్ర పరిశ్రమ నుంచి వెళ్ళి కలవకపోవడం మరి ఎందుకు జరిగిందో, ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. కాబట్టి దానివల్ల చాలా బాధపడ్డారు పవన్ కళ్యాణ్ గారు ఆ మాటకు వస్తే కనుక. కాబట్టి అది ఎందుకు జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి ఇప్పుడు అంటే ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమకి సంబంధం లేదన్న మీరే మళ్ళీ ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమకి ముడిపెడుతుంటే చూసి వాళ్ళు ఏదోలా అనుకుంటారు. వాస్తవంగా అయితే కనుక వైసీపీ వాళ్ళు కూడా ఆరోపిస్తుంది అదే. అప్పుడేమో లేదన్నావాయే, ఇప్పుడేమో కావాలంటున్నావాయే, అప్పుడేమో వద్దన్నావాయే, ఇప్పుడేమో ఉండాలన్నావాయే, ఏంటిది? అంటే మీరు అధికారంలో లేకపోతే ఒక మాట, మీరు అధికారంలో ఉండే ఒక మాట అని అయితే కనుక చాలామంది ఆరోపిస్తారు. వాస్తవంగా అంటే రికార్డెడ్గా ప్రూఫ్లు ఉన్నాయి మనం మాట్లాడినవి, మనం ఏం మాట్లాడే పరిస్థితి. కాబట్టి అదండి చిత్ర పరిశ్రమలు జరుగుతుంది అది. కాబట్టి బంద్ అనేది ఉండకపోవచ్చు నాకు తెలిసి ఫస్ట్ తారీఖు నుంచి. కాకపోతే థియేటర్లు అనేవి ఖచ్చితంగా థియేటర్లు అనేవి పర్సంటేజ్ ఇస్తారా లేదా అద్దె ప్రతిపదన చెల్లిస్తారా, అదిగో మళ్ళీ ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశాలన్నీ పూర్తయిన తర్వాత ఏదో ఒకటి తేల్చెప్తారు. యాజ్ యూజువల్గా జరుగుతాయి, థియేటర్లు అన్నీ కూడా రన్ అవుతాయి. హరిహర వీరమల్లుకి కానీ ఇంకా మిగిలిన సినిమాలకు కానీ ఏమి ఉండకపోవచ్చు. కావాలని కుట్రపూరితంగా ఆపేవాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి ఇది జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో జరిగే అంశం మీద ప్రభుత్వం అంటే చిత్ర పరిశ్రమకి ప్రభుత్వం మధ్య జరుగుతున్నట్టు ఏదైతే ఒక దొంగాట ఉందో దాన్ని క్లియర్ కట్గా తగ్గొట్టాలి అని అయితేనే నా అభిప్రాయం. చూస్తున్నా మీరు అందరూ కూడా నా అభిప్రాయం అని చెప్పా. ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. చిత్ర పరిశ్రమకి ప్రభుత్వానికి సంబంధం ఉందా? ఉంటే ఆ ఏళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు లేదన్నారు? ఇప్పుడు ఈ హయాంలో అంటే కూటమి హయాంలో చిత్ర పరిశ్రమ కూడా ఒక పరిశ్రమే అని మళ్ళీ ఎందుకు కలగొలుపు మాటలు మాట్లాడుతున్నారు? అప్పుడు వేరు ఇప్పుడు వేరా? కాబట్టి ఏంటనేది అభిప్రాయం మీకు వదిలేస్తా. ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరాలి కాబట్టి లైక్ చేయండి. మీ బాధ్యత. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.